మొహమ్మద్ అస్లం గారు చెప్తున్నారు, నేను తిరిగి మళ్ళీ వెళ్ళి అల్లా సన్నిధిలో దైవ సన్నిధిలో హాజరయ్యాను. నాకు 10 నమాజులు తగ్గించబడ్డాయి. అంటే ఇక 40 నమాజులు చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను మూసా అస్లం గారి దగ్గరికి వచ్చాను. ఆయన ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలోకి వెళ్ళాను. అల్లా సుబ్హానహు వ తఆలా మళ్ళీ ఇంకో 10 నమాజులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా అస్లం గారి దగ్గరికి వచ్చాను. ఆయన మళ్ళా ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు. మళ్ళీ నేను తిరిగి అల్లా వద్దకు వెళ్ళాను. అల్లా మళ్ళీ ఒక 10 నమాజులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా అస్లం గారి దగ్గరికి వచ్చా. ఆయన మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలో వెళ్ళాను. మరో 5 నమాజులు తగ్గించబడ్డాయి. ఇక ప్రతిరోజు 5 నమాజులు చదవాలని, ప్రతిరోజు 5 నమాజులు చదవాలి అని ఆదేశించడం జరిగింది. మళ్ళీ నేను మూసా అస్లం గారి వద్దకు వచ్చాను. అతను ఏమి ఆదేశించబడిందని అడిగారు. దానికి నేను నాకు 5 నమాజులు ఆదేశించబడ్డాయని అన్నాను. దానికి మూసా అస్లం గారు, మీ అనుచర సమాజం 5 పూటల నమాజులు చేయలేరు. నేను మీకంటే ముందు తరాల వారిని చూసి ఉన్నాను. బనీ ఇజ్రాయెల్ను సరిదిద్దే ప్రయత్నం చేసి ఉన్నాను. మీరు తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళి తగ్గించమని అడగండి అని అన్నారు. దానికి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, నేను అనేక సార్లు నా ప్రభువును తగ్గించమని కోరా. ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నా ప్రభువు యొక్క ఈ ఆదేశాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇంకా నేను నా వ్యవహారాన్ని, నా అనుచర సమాజ వ్యవహారాన్ని అల్లాకు అప్పచెబుతున్నాను అని మొహమ్మద్ అస్లం గారు మూసా అస్లం గారికి సమాధానం ఇచ్చారు. దాని తర్వాత నేను అక్కడి నుండి ముందుకు సాగాను. అప్పుడు నేను నా తరపున విధించాను. ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటల నమాజ్ చేస్తారు కానీ 50 నమాజుల పుణ్యం పొందుతారు అనే దైవవాణి, అంటే అల్లా తరపు నుంచి ఈ యొక్క దైవవాణి అవతరించింది. ఏమని అల్లా చెప్తున్నాడు, నేను నా తరపున విధించాను, ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటలు నమాజు చేస్తారు కానీ ఆ 5 పూటల నమాజ్ 50 నమాజుల పుణ్యం పొందుతారు అని ఈ యొక్క దైవవాణి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి వినిపించింది అని, ఈ యొక్క ఇప్పటిదాకా మనం చదువుకున్న ఈ యొక్క హదీస్ గురించి బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇలా ఇంకా మిరాజ్ యాత్రలో